ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్ను ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా
కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసాను. తగచడు తదిగిడ తగచడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తగరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే. కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్ల
కలబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకే నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగ చెడు తదిగిడ తగ చెడు తరికిట తదరిన తదిగిట ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళిగే తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత
దొరికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నలుతున్న కుంకుమమ్మ, ఓ వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా. తండ్రి, కృపగలిగిన దేవా నీకే స్తోత్రములు. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, ఈ రీతిగా నాయన ఈ శుభతరుణములో ఈ రేగులగడ్డ వారి యొక్క గృహాన్ని పడబోతున్నటువంటి దేవా అవినాష్ను సుమశ్రీని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 4 కార్యక్రమంతో నా నాయన ఏ ఏ ప్రాంతాల నుండి బంధుమిత్రులు వచ్చారు స్నేహితుల ప్రభువా, ఇదిగో నా తండ్రి శ్రేష్టమైనటువంటి హస్తాలతో ఆశీర్వదించబోతూ ఉండగా ఈ అక్షంతలన్నిటినీ నీ దీవెనలుగా మార్చి ఈ నిండు 100 ఏళ్ల జీవితాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి ఫలింపచేసి ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహ బంధములో నాయన కొనసాగడానికి కృప చూపించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా, వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా, ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా. రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా. కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా, నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా, రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా, నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసినాడలా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా. కలలలో కోమలా నడవకే నువ్వలా కలలలో కోమలా, పాదమే కందితే మనసు విలవిలా, విడువకే నువ్వలా పలుకులే గలగల, పెదవులే అదిరితే గుండె గిలగిలా, అంతులేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా, ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా, ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా.
యేసునాథురక్తమున ముంచెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథురక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలి
ఇచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు స్థానిక ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారు ఏక శరీరమై ఉండును. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడు. సంఘము క్రీస్తునకు లోబడుటకు భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూఢత్వమైనను అట్టిది. మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిరోధమైనది గాను మహిమగల సంఘము గాను
ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొని అటువలే పురుషులకు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబుద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఏ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. నెట్టుకు మీలో ప్రతి పురుషుడు తను వలె తన భార్యను ప్రేమింపాలని భార్య అయితే యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 11వ వచనం వరకు పెళ్లి కుమారుడు పక్షాన వచ్చిన బంధుమిత్రుల్లో ఎవరైనా వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 11వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఇప్పుడు మంచి విందు ప్రధాన ఎద్దు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయి ద్రాక్షారసము ఎక్కడండి వచ్చునో ఆ నీళ్లు మంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలియదని ప్రధానానికి తెలియదు. యోహాను కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాన పెళ్లి కుమారుడు తెలిసి ప్రతి వాడును మొదట కానీ ద్రాక్షారసమును పోసి ఎలుగు మొత్తగా ఉన్నప్పుడు సబ్బులయు కోయము నీవైతే ఈ వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరిచారు. అందుకు ఈ పద్ధతిలో చదివించినటువంటి దైవచనులకు దేవాలయ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చదివినటువంటి వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. వాక్య సందేశం కూడా వాక్య సందేశం గడపై ముందు బిందు పరమందు నూతనంగా జతపరచబోతున్నటువంటి వధూవరులకును వచ్చిన బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. చదువుబడినటువంటి లేఖన భాగాల్లో యోహాను యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ఉంచి ఇచ్చిన పరిచారకులకే తెలియను కానీ
విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి. చూడండి పిల్లరా, ఇక్కడ అన్నీ ఉన్నాయి. పెళ్లికి వచ్చినటువంటి బంధువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, పరిచారకులు ఉండాలి. ఏది లేకపోయినా అన్నీ జరిగిపోవడానికి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా అక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. అయితే పిల్లలు అక్కడ యేసు ప్రభు ఆ విందుకు పిలువబడ్డాడు. యేసు ప్రభు కూడా తన శిష్యులతో పాటు ఆ వివాహానికి పిలువబడ్డాడు కనుక ద్రాక్షరసం మధ్యలో అయిపోయినప్పుడు మనం ఈ లేఖన పాటలో ప్రియులు దాకా చదివారు. మనం బాగా సుపరిచయమైనటువంటి వాక్యపు లేఖనాలు. అయితే ప్రియులారా, ఈ ద్రాక్షరసం అయిపోయినటువంటి వైనం అక్కడ అందరూ ఉన్నా కూడా ఎవరు కూడా ఆ కర్తను, ఎవరు కూడా ఆ లోటును పూర్తి చేయలేకపోయారు. ఆ లోటు అక్కడ లేకుండా, ఆ కొత్త అక్కడ లేకుండా, ఆ వచ్చినటువంటి ఆ పెళ్లి విందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరిలో కూడా అదొక పెద్ద కొత్త. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరియ అంటది, ఆ పరిచయం చూసి ఆయన మీతో చెప్పినది మీరు చేయండి, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, ఆ రాతి బాణలను అంచులు మట్టుకు నింపండి, నింపినప్పుడు ఇప్పుడు ఆ నీళ్లను ఉంచి విందు ప్రాధాన్యతకు తీసుకొని వెళ్ళండి. ఆ నీళ్లు రుచి చూసినప్పుడు పెళ్లి కుమారుని పిలిచి మొదట మంచి ద్రాక్షరసం ఇచ్చి జనులు మత్తులైనప్పుడు జబ్బు ద్రాక్షరసము పోసెదరు, నీవైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు. దేవుడి పిల్లగా కానాను వివాహంలో గలిలయలో ప్రభు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియని మనము గమనించగలుగుతాం. నేను అంటాను, యేసు ప్రభు ఆ వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎదురైనటువంటి ఒక సమస్య, ఒక కొత్త సమస్య. ఎప్పుడైతే ఎవరు దీన్ని చేయగలరు, ఎవరు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో నుండి ఎవరు మనల్ని సమాధానపరచగలరు, ఎవరు మనల్ని సంతృప్తి పరచగలరు అని ఎవరైతే వారు యోచించగలిగి ఆయనను చూసి మీరు ఆయన మీతో చెప్పింది చేయండి. నేను అంటాను పిల్లగా, యేసు ప్రభు ఆ కానా వివాహంలో ఉండట ఆ కానా వివాహం జరిగినటువంటి ఆ మొట్టమొదటి ఆ వివాహ విందులో దేవుడికి మహిమ కాదు, కానీ మహిమ కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మహదానందము కలిగింది. నూతనంగా జతపరచబోతున్నటువంటి వధూవరులు, ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కుమారుడు నాకు 2 వరుసలు ఉన్నాయి. ఏ వరుస స్కాన్ చేసుకుందాం? ఒక వరుస మనవుడు, ఇంకొక వరుస కుమారుడు. కాబట్టి కుమారుల లెక్కలోనికే నేను వెళ్ళగలిగితే, ఎందుకంటే నేను వాస్తవంగా ఈ వివాహానికి నిన్నటి రోజునే రావాల్సింది, నాకు మీటింగ్ ఉండటం వలన నేను రాలేకపోయాను. అయితే ఇప్పుడు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటా చూసి కూడా కానా వివాహం ఇక్కడే ఉందేమోనని అనుకున్నాను. కానీ ప్రియులారా, చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. కానము సమాధానము దయచేయను కాక, నిత్యము సమాధానము సంతోషము, బంధుమిత్రులే స్నేహితులు అందరూ కూడా బహుగా సంతోషించి ప్రభువుని మహిమపరచాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలని ప్రభు పేరిట నేను ముగిస్తున్నాను. ఈ వాక్యపు వినికిడిలో నూతన వధువులను నా దేవుడు దీవించి ఆశీర్వాదకరంగా వారిని నడిపించి కాపాడను గాక. ఆమేన్. చిన్న పిల్లలందరూ లేచి కింద కూర్చోండి. మా యవనస్తులు కొంచెం కింద
ఇట్రండి, ఈ అమ్మాయి దాక్కుంటుంది. అమ్మాయి రండి, వేసినట్టు కొంచెం కొంచెం కూర్చొని ఖాళీ తీసుకో.